హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ హ్యాపీనెస్ ఆఫ్ ప్రేమ్ హర్ష. సో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ సపోర్ట్ ఉండి ఇంకా బాగుంటాం అనమాట. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే కిచెన్ లో అయితే సగం సగం పనులు అయితే అయినాయి అనమాట. రిపేరింగ్ లో అయితే బెడ్రూమ్ లో కబోర్డ్ కొంచెం ఊడిపోయేటట్టుగా ఉంది. సో అందుకనే బట్టలన్నీ కూడా షిఫ్ట్ చేయమన్నారు. ఆల్రెడీ అన్ని కూడా ఫోల్డ్ చేసి ఉన్నాయి కదా, డైలీ వేర్ బట్టలే గానీ, కొంచెం యూనిఫామ్సే గానీ, పిల్లల బట్టలే గానీ చాలా ఉంటాయి కదా. బట్టలు తీసి అలా బెడ్ మీద పెట్టానంటే ఇంకా మా పిల్లలు అయితే ఇల్లు పీకి పందిరేస్తూ ఉంటారనమాట. సో ఫోల్డింగ్ చేసిన బట్టలన్నీ కూడా చెల్లా చెదురు అయిపోతే నాకు ఇంకా తల ప్రాణం తోకోకొస్తుంది. ఇంకా పనులన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా ఆలస్యం అయిపోతూ ఉంటాయి అనమాట. చేసిన పన్నే చేస్తూ ఉండాలి. ఇంకా అదే పనిగా పెద్దవాళ్ళ బట్టలన్నా కొంచెం ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటాయి, కానీ చిన్నపిల్లలకి అలా మడతేస్తూ కూర్చోవాలి, చాలా ఉంటాయి కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. సో అందుకనే ఇంకా ఈ రోజు ఆరేసిన బట్టలు కూడా అలాగే తీసుకొచ్చి అలా బెడ్ మీద పెట్టానన్నమాట. ఈ ఎండలు అయితే బాగా ఉన్నాయి. అసలు ఆ ఎండలకి అసలు మనం అయితే ఏసీ లేకుండా అయితే పడుకోలేకపోతున్నాం అనమాట. ఏసీ వేస్తుంటే కొంతసేపటికైతే చలి పుడుతుంది. ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు. ప్రేమ అయితే లేచాడనమాట. బట్టలన్నీ కూడా తీసి ఇక టేబుల్ మీద అయితే పెట్టానన్నమాట. సో ఇక బట్టలన్నీ ఫోల్డ్ చేద్దాం అనుకునే లోపల ఈలోగా ఆయన కార్పెంటర్ అయితే వచ్చారు కాబట్టి ఇలాగో ఇంకా బ్యాగ్స్ లో అన్నా షిఫ్ట్ చేద్దాం అన్నా కూడా ప్లేస్ అయితే లేదనమాట. 7 years నుంచి ఢిల్లీలోనే ఉంటున్నాం కాబట్టి ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా కూడా ఇంటికి మహా అయితే ఒక 2-3 సార్లన్నా వెళ్తూ ఉంటాము. సో వెళ్ళినప్పుడల్లా కూడా ఏదో ఒక శారీనో లేకపోతే ఇలా కొత్త బట్టలు ఏవో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాం. సో అలా నిండిపోతూనే ఉంటాయి. ఫెస్టివల్స్ కో ఇలా బట్టలు కొంటూనే ఉంటాం కదా. సో అలా బట్టల ర్యాక్ అనేది నిండిపోతూనే ఉంటుంది. సో ఊర్లో ఉండేవి ఊర్లోనే ఉంటాయి. సో ఇక్కడ ఉండేవి ఇక్కడే ఉంటాయి అనమాట. ఇంకా ఎలాగో కార్పెంటర్ వర్క్ అంటే నాకు తెలిసింది. సో మా నాన్నగారు కూడా కార్పెంటర్ వర్కే కాబట్టి సో అందుకని ఇంకా దుమ్ము ధూళి అదంతా పడుతుంది కాబట్టి బట్టల మీద అలా బెడ్ మీద పెట్టేద్దాం అంటే పిల్లలేమో లాగేస్తూ ఉంటారు. సో వాటి మీద ఏదైనా కప్పినా చేసినా కూడా ఇట్టే లాగేస్తూ ఉంటారు. ఆ ఫోల్డింగ్స్ అన్ని పోతూ ఉంటాయి. సో ఇన్ని బట్టల్ని ఫోల్డ్ చేయడం అంటే ఒక్క రోజులో పని అయితే కాదు. అందుకనే బాగా ఆలోచించి ఇలా శారీని అయితే ఇలా మూటలాగా కడుతున్నాను అనమాట. ముందు ఫస్ట్ అయితే పిల్లల బట్టలు అయితే సపరేట్ చేసేసాను. సో పిల్లల బట్టలన్నీ కూడా ఒక సెట్ లాగా ఇక మూట అయితే కట్టేసేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. సో ఇలా నా శారీలే గానీ ఇలా డ్రెస్సెసే గానీ చాలా ఉంటాయి కదా. సో అన్ని కూడా ఒక మూట కట్టేసేసి పక్కన పెడితే అలా నేను సర్దుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫోల్డింగ్ పోతే ఇంకా అంతే సంగతి, అలా సర్దుకుంటూ కూర్చోవాలి. ఇక ఇద్దరు పిల్లలు ఉన్న ఇంట్లో అయితే అసలు పనే అవ్వదు. చెప్పలేనంత పని అయితే ఉంటుంది. చేసిన పని చేసినట్టే ఉంటూనే ఉంటాము. ఊడ్చిన వాళ్ళు ఊడ్చునే ఉంటాం, సర్దిన వాళ్ళు సర్దుతూనే ఉంటాం కదా. పిల్లలు నిద్ర లేచేలోగా అన్ని కూడా ప్యాక్ చేసేద్దాం అనుకున్నాను. బట్ అయితే ప్రేమ అయితే లేచిపోయాడు. హర్ష అయితే మెసులుతున్నాడు. ఇంకా నిద్ర లేచే టైం అయింది. ఇక బెడ్షీట్ అయితే తీసుకొని నిన్న ఉతికిన బట్టలు అయితే చేయలేదన్నమాట. ఇక అవి అయితే ఎండకి ఎలాగో ఆరిపోయినాయి కదా అని చెప్పి తీసి ఇంకా అన్ని కూడా మడతలేసే టైం లేదు. ఇక ఆయన ఎలాగో వచ్చేస్తున్నారు కదా అని బయట ఉన్న బట్టలు అలాగే లోపల ర్యాక్ లో ఉన్న బట్టలన్నీ కూడా తీసి ఇలా ప్యాక్ చేసేస్తున్నాను అనమాట మూటలాగా. రెంట్ హౌస్ గా ఉన్నప్పుడు ఇలా హౌస్ షిఫ్టింగ్ అయినప్పుడు లేకపోతే ఇలా హడావుడిగా సామానం షిఫ్ట్ చేస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న బెడ్షీట్స్ తోనో శారీస్ తోనో చిన్నతనంలో అమ్మ వాళ్ళు ఇలా ప్యాకింగ్ అయితే చేస్తూ ఉండేవాళ్ళు కదా. సో అందుకని అప్పుడైతే ఏది బ్యాగ్స్ అయితే తక్కువ యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఎక్కువగా ఇలాంటి మూటలు అయితే కడుతూ ఉండేవాళ్ళు అనమాట. మళ్ళీ ఇది ఒక డబల్ పని అనమాట. సో ఇయర్ లో 2 times అయినా ఇలా బట్టలు అయితే షిఫ్టింగ్ అయితే చేస్తూనే ఉండాలి. సో సమ్మర్ వేరు, వింటర్ వేరు, ఆ బట్టలు తీసి ఈ బట్టలు తీసి ఆ బట్టలు అలా సర్దుకుంటూనే కూర్చోవాలి. సో ఈ రోజు వచ్చేసరికి మళ్ళీ రీసెంట్ గానే మన ఊరికి వెళ్ళొచ్చు. ఆ బట్టలన్నీ సర్దుకున్నాము. దానికి తోడు పిల్లలు కూడా అలా చేస్తూ కబోర్డ్ లో బట్టలన్నీ కూడా పడేస్తూ ఉంటారు అనమాట. ఇక బట్టలు కూడా మళ్ళీ ఒకసారి 2 days అయితే పట్టింది నాకు ఇంచుమించుగా. బట్టలన్నీ తీసేసారు, మడతలన్నీ కూడా తీసేసారు అనమాట. సో ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను అనమాట, షార్ట్ వీడియో అది వచ్చేసరికి. సో ఇక నా శారీస్ అన్ని కూడా మళ్ళీ ఒక మూట అయితే కడుతున్నాను అనమాట. హర్ష నిద్రలేస్తే అవి లాగి ఇవి లాగి ఏదో ఒక అల్ల చేస్తూనే ఉంటాడు. సో అందుకనే టైం పాస్ కోసం ఫోన్ అయితే ఇచ్చానమాట. ఫ్రేమ్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సడన్ గా నిన్న నైట్ ఏమైందంటే నేను బాత్ చేపించి అలా అయితే కూర్చోబెట్టి ఇంకా టవల్ కోసం అయితే బెడ్రూమ్ లోకి వచ్చాను అనమాట. ఇంకా సడన్ గా ప్రేమ అయితే లేచి నుంచున్నాడు. సడన్ గా ఒకసారి లేచి నుంచనేసరికి సడన్ గా షాక్ అయ్యా అనమాట. సో అసలు మాటలు లేవు చెప్పాలంటే, కళ్ళల్లో ఆనందం అనమాట. మా ఫ్రెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో అసలు ప్రేమేనా అలా నుంచున్నాడు అనుకున్నాము. 6 years నుంచి ఈ ప్రేమలో నిదానంగా ఒక్కొక్క యాక్టివిటీ అయితే వస్తుందన్నమాట. సో నడకైతే ఇప్పటి వరకు అయితే లేదు 6 years నుంచి. సో ఇలా ఇబ్బంది పడుతూ ప్రేమ తోటి పిల్లలతో ఆడుకోవాలని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. సేమ్ మా హర్ష గాని మా పక్కన జున్ను అని ఉంటాడు. సో పిల్లలతో గాని తోటి పిల్లలతో ఆడుకోవాలని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరు అయితే అల్లరి అయితే మామూలు అంతా ఇంత కాదండి. సో ఒకళ్ళని మించి ఒకళ్ళు అస్సలు ఉండలేరు అనమాట. సో ప్రేమ్ కి ద బెస్ట్ మెడిసిన్ ఏంటంటే హర్ష అని. సో హర్ష వల్లే ప్రేమ్ అయితే ఇంత ఇంప్రూవ్ అయ్యాడనే చెప్పాలి.
చెప్పాలి. సో ప్రేమ లేకుండా హర్ష ఉండడు, హర్ష లేకుండా ప్రేమ ఉండడు అనమాట. సో ఆ బాండింగ్ అయితే చాలా బాగుంటుంది ఇద్దరి మధ్య. అలాంటి బాండింగే తనకి ఎల్లవేళలా తోడు నీడగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట. సో లైఫ్ లాంగ్ అలాగే ఉండాలి, ట్రావెల్ చేయాలి వాళ్ళిద్దరు కూడా. ప్రేమలో ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే ఒకందుకు దైవ బలమే కారణం అనమాట. సో ఎందుకంటే మా వారు రీసెంట్ గా మాల అయితే వేసుకున్నారు కదా. శివమాల వేసుకున్నప్పటి నుంచి ప్రేమలో చాలా యాక్టివిటీస్ అయితే చాలా చూస్తున్నాం అనమాట. అప్పటి నుంచి చిన్న చిన్నగా రికవర్ అవుతున్నాడు బాబు అయితే. చిన్న చిన్నగా చాలా డెవలప్ అవుతున్నాడు. సో ఫిజియోథెరపీ అయితే స్టాప్ చేయించాం కదా. సో లాంగ్వేజ్ ప్రాబ్లం అయిపోయి సో పోస్టింగ్ అయితే కొంచెం ఇక్కడ పోస్టింగ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకే ఇంకా మనకి అవుటింగ్ అయితే ఇవ్వలేదన్నమాట. సో అందుకనే మనకి రిక్వెస్ట్ పోస్టింగ్ కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఈలోగా ఇంకా పిల్లల్ని ఎలా జాగ్రత్తగా అయితే ఇంట్లోనే చూసుకోవాలన్నమాట. సో పిల్లలు కూడా చూడండి ఎలా ముద్దు ముద్దుగా ఆడుకుంటూ ఉంటారో. వీళ్ళిద్దరిలో అల్లరోళ్ళు ఎవరని చెప్పాలంటే హర్షనే అని చెప్పాలి. సో హర్షకి బాగా అల్లరి. సో దానికి తోడు ప్రేమ్ కూడా నేర్చుకున్నాడు అనమాట. సో వీళ్ళిద్దరు కలిస్తే ఇల్లు పీకి పందిరేస్తూ ఉంటారు. సో నిన్న ఆయిల్ అలాగే నెయ్యి డబ్బా అవన్నీ కూడా పంపేశారు అనమాట. అయిపోయింది నాకైతే అవన్నీ క్లీన్ చేసుకొని అవన్నీ వాష్ చేసుకోవడానికి. నేనైనా మా వారైనా మొక్కని దేవుడు లేడు, ఏ మతం అయినా సరే. పెళ్లి 7 years అవుతున్నా తిరుపతి అయితే వెళ్ళలేదన్నమాట. సో లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళొచ్చాం అనమాట. అది కూడా ప్రేమ్ కోసమే, ప్రేమ్ నడక ప్రేమ్ కోసం మొక్కని దేవుడు లేడు. సో బాబు కోసం మా వారు కూడా మాల వేసుకున్నారనమాట. రీసెంట్ గానే 2 months బ్యాక్ శివమాల అయితే వేసుకున్నారు. యాక్చువల్లీ కార్తీక మాసంలో వేసుకోవాల్సింది ఇంకా ఫిబ్రవరిలో అయితే వేసుకున్నారు అనమాట. సో అప్పటి నుంచి అయితే ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. మా వారితో పోల్చుకుంటే నేనే ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాను. సో మా వారి కొంచెం తక్కువే అనమాట. ఏదైనా అకేషన్స్ అప్పుడో లేకపోతే ఫెస్టివల్స్ అప్పుడో చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి డ్యూటీ పర్పస్ లో అవన్నీ పూజలు చేసుకోవడం కుదరదు కాబట్టి ఇంకా మాల వేసుకున్నప్పటి నుంచి డైలీ పూజ అయితే ఆయన దీపం అయితే పెడుతున్నారు అనమాట. సో నాకైతే ఆపర్చునిటీ అయితే ఇంకా ప్రేమ్ లో ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చిన దానికి కారణం కూడా మా వారే అనమాట. క్లాప్స్ కూడా కొట్టేస్తున్నాడు చూడండి మా ప్రేమ్ ఎంత హ్యాపీగా ఉన్నాడో చూడండి. సో హర్ష కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట. ఇంత బెస్ట్ ఇంప్రూవ్మెంట్ రావడానికి కారణం శివయ్య కారణమే అని చెప్పాలి. ఇక కబోర్డ్ లో ఒక ర్యాక్ అయితే ఖాళీ చేశాను ప్రెసెంట్ అయితే. సో ఇక కలరా ఉండలు అదే నాప్థలిన్ బాల్స్ అండి. సో ఇవి అయితే బట్టల మధ్యలో వేస్తూనే ఉంటాను. చూడండి ఎలా కరిగిపోయినాయో. ఎప్పుడు కూడా వేస్తూనే ఉంటాను అనమాట. ఈ నాప్థలిన్ బాల్స్ వల్ల ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే రాదు అనమాట బట్టలకి. సో అలాగే చిన్న చిన్న పురుగులు అయితే ఉంటూ ఉంటాయి కదా కంటికి కనిపించడానికి. ఆ పురుగులు కూడా రాకుండా ఉంటాయి, చెదలు కూడా పట్టకుండా ఉంటాయి అనమాట. ముఖ్యంగా మెయిన్ గా చెప్పాలంటే. సో అందుకనే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటా. ప్రతి బ్యాగ్ లో కూడా వేస్తూ ఉంటాను. ఈ నాప్థలిన్ బాల్స్ ఖచ్చితంగా బట్టల్లో వేసే అలవాటు అయితే మా అమ్మ నుంచి అయితే వచ్చింది. సో ఇలాంటి అలవాటు మీలో ఎంతమందికి ఉందో కమెంట్ చేయండి. ఇంతేనండి ఈ రోజుటి వ్లాగ్. మీకు ఎలా అనిపించింది? ఏమైతే అలా యాక్టివిటీ అయితే చేస్తున్నాడు కదా అదంతా కారణం మీరే అనమాట. సో ఇలాగే బ్లెస్ చేస్తూ ఉండండి మా ప్రేమ్ ని. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.